नमो नमो जि शंकर भोलेनाथ शंकर जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकर नमो नमो जि शंकर भोलेनाथ शंकर रुद्रदेव हे महेश्वरा के जन्म से भी पहले तेरा वास था, ये जग रहे या ना रहे, रहेगी तेरी आस था। क्या समय क्या प्रलय, दोनों में तेरी महानता महानता महानता। सीपियों की ओट में मोतिया हो जिस तरह मेरे मन में शंकरा। హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా అండ్ మదికేరి టౌన్లో అయితే ఉన్నామన్నమాట. కొడగు జిల్లాని అందరు కూర్గు కూడా అయితే అంటారు, అందులో మెయిన్ మదికేరి టౌన్. సో ఈ మదికేరి టౌన్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ టూరిస్ట్ స్పాట్ అయిన ఓంకారేశ్వర టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. సో ఈ ఓంకారేశ్వర టెంపుల్కి ఒక చిన్న హిస్టరీ అయితే ఉంది, అది మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఈ కూర్గుని పాలించిన కొడవరాజుల్లో ఒకడైన లింగరాజేంద్రటు ఒక బ్రాహ్మణుని అయితే చంపేస్తాడనమాట. సో అది చంపేసిన తర్వాత ఆయనకి ప్రశాంతత అయితే ఉండదన్నమాట. ఆయన రాజ్యంలో అంతా కీడు జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఒక పూజారి గారు ఏం చెప్తారంటే, ఆ బ్రాహ్మణుడి ఆత్మ నిన్ను పీడిస్తుంది, సో నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఒక శివలింగంని ప్రతిష్ఠించి నీ పాపంని తొలగించుకో అంటాడు. సో ఆయన చెప్పిన విధంగానే ఆ రాజు కూడా ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసి గుడి అయితే కడతారు. సో ఆ గుడే మనం ఇప్పుడు చూస్తున్నాం ఓంకారేశ్వర టెంపుల్. సో ఈ ఓంకారేశ్వర టెంపుల్కి ఒక చిన్న స్పెషాలిటీ ఉన్నది. ఏంటంటే దీని కన్స్ట్రక్షన్ స్టైల్ ఎట్లుంటుందంటే హిందూ అండ్ ముస్లిం రెండు స్టైల్ని కలిపి కట్టినట్టు ఉంటుంది గుడి. అండ్ దానికి అనుకూలంగానే గుడిలో గోపురం కూడా ముస్లింల మసీద్లకు వెళ్ళినప్పుడు ఎట్లుంటుందో అలా అయితే ఉంటుంది, కానీ దానిపైన చిన్న ఫ్లాగ్ అయితే ఏర్పాటు చేశారు. దీని కాడ మనకు ఒక కోనేరు అయితే ఉంటుంది. ఆ కోనేరులో చేపలకు కూడా ఒక చిన్న విశేషం అయితే ఉంది, అది నాకు గుర్తు లేదు. అక్కడ చిన్న బోర్డు అయితే ఉంది, దాని మీద ఉంటుంది. సో దాని మీద చూసి అయితే చదువుకోవచ్చు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. లోపల వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ అయితే అలా ఉండదు. సో ఇదే టెంపుల్ అండ్ ఈ టెంపుల్ పైన చూడండి మొత్తం మనకి ఎట్లుందో. అండ్ ఇక్కడ మనకి పూజారులకి చిన్న చిన్న గదుల మాదిరి ఏర్పాటు చేశారనమాట. అండ్ ఇక్కడ చుట్టుపక్కలంతా గోడల పైన పెయింటింగ్స్ అయితే వేసారు దేవుళ్ళవి. అండ్ ఇంకోటి మదికిరులు గమనించింది ఏంటంటే, అది చిన్న బిల్డింగ్ అయినా పెద్ద బిల్డింగ్ అయినా అన్నిటికీ పెంకుటిల్లతో అయితే ఉన్నాయన్నమాట రూప్స్. ఓన్లీ బిల్డింగ్స్ ఒకటే సిమెంట్ అయితే కట్టారు. చూడండి ఈ టెంపుల్ అయితే నాకు కొంచెం స్పెషల్ అనిపించింది, ఎందుకంటే బోత్ ముస్లిం అండ్ హిందూ ఆర్కిటెక్చర్ స్టైల్తో మన ఇండియాలో ఎలాంటి శివాలయం అయితే లేదు, ఇదే అనమాట ఉండేది. అండ్ దీని పక్కనే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా అయితే ఉంటుంది, దీన్ని కూడా మీరు దర్శించుకోండి తప్పకుండా. అండ్ ఇది మనకి ఇటు సైడ్ నుంచి కూడా ఇంకో ఎంట్రన్స్ అయితే ఉంటుంది టెంపుల్కి. సో మీరు వచ్చినప్పుడు కూర్గు ట్రిప్ని ఈ ప్లేసెస్ అయితే స్టార్ట్ చేయండి. మీ ట్రిప్ అనేది బాగా జరుగుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో సీ యూ దెన్, అంటిల్ దెన్, బాయ్.